జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మరి మాజీ ఎంపీ కేసీఆర్ గారి కుమార్తె మరి పార్టీ నుంచి బహిష్కరించినటువంటి ఒక వ్యక్తి కవిత గారు ఈరోజు వారి జాగృతి నాయకులతోని ఆమె ఏదైతే జాగృతి పేక్ డబ్బులు పెట్టి ఏదైతే జాగృతి నడుపుతా ఉందో మరి ఆ పేక్ నాయకులతోని నిన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఏదేదో మాటలు మాట్లాడిపించారు. మరి నవీన్ గారు అనే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిన్న, ప్రశాంత్ రెడ్డి గారు మీకు 2019 మీకు వచ్చినటువంటి మంత్రి పదవి కేవలం కవిత గారి భిక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నవీన్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కవితక్క గారు మీరు కూడా గుర్తుంచుకోవాలి, ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎవరో మీరు ఇచ్చినటువంటి భిక్ష కాదు. 2000 సంవత్సరం నుండి ప్రశాంత్ అన్న గారి స్వర్గీయ వారి తండ్రి సురేందర్ రెడ్డి గారు మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ ఎంబడ 2000 సంవత్సరం నుండి కూడా ఉద్యమంలో ఆయన నడకలను నడకేస్తూ వారి ఎంబడ ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు వీరు. అలాగే ఆ ఉద్యమ స్ఫూర్తితో ప్రశాంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆయన చేసే పనితనంలో మరి దాన్ని గమనించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మరి 2018లోనే మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా తనకు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థంగా రాష్ట్రం అంతా కూడా ఏదైతే కేసీఆర్ గారు కలగన్నారో ఇంటింటికి నల్లకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కలగన్నారో ఆ కళను మరి ఎవరైతే బాగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారని ఒక దృఢమైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి వారికి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ఇస్తే దాన్ని ఆ పీరియడ్లో కూడా సక్సెస్గా చేశాడు కాబట్టే మరి రెండవసారి మరి ప్రశాంత్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మీకు కూడా తెలుసు కేసీఆర్ గారు ఎవరో చెప్తే ఎవరో ఫైర్ అవుట్ చేస్తే ఎవరో మద్దతు చేస్తే ఎవరికి మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఎవరికి కూడా ఇవ్వరు. అది కవిత గారు మీకు కూడా తెలుసు. మరి అలాంటి మీరు మీ ద్వారా మంత్రి గారు అయిండ్రని చెప్పేసి మీరు మీ నాయకులతో మాట్లాడిపిస్తే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా మీరు తెలుసుకునే వాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే మీకు రావాల్సినటువంటి మంత్రి పదవి మీకు రాలేదని చెప్పేసి మరి ప్రశాంత్ రెడ్డి గారికి వచ్చిందన్న ఒక అక్కసుతోని మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో 2023లో దాదాపు 2000 మంది 3000 మంది బహిరంగ సభలో కమ్మరపల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో బహిరంగ సభలో మిమ్మల్ని ఎలక్షన్ మీటింగ్కు పిలిస్తే మీ కుళ్ళు బుద్ధి మీ కడుపులో ఉన్నటువంటి మంట మరి 2000 మంది జనాభా ఉన్నటువంటి ఒక స్పీచ్లో మీరు చెప్పిండ్రు. సునీల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఆయన ఎంచుకున్నట్టు పార్టీ రాంగ్ పార్టీ. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు సునీల్ రెడ్డి గారికి ఓట్లు వేయండి, ప్రశాంత్ రెడ్డి గారు ఓడగొట్టండి. ఇది ఎక్కడనో సీక్రెట్గా మాట్లాడింది కాదు, ఓపెన్ బహిరంగ సభలో మాట్లాడింది. మరి కాబట్టి మీరు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు. కాబట్టి మరి ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన ముచ్చటగా కూడా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అది మళ్ళీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా రెండోసారి మీరు ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు అన్నగారు ఎన్నోసారి మీ నాన్నగారితో చెప్పి ప్రోటోకాల్ ఇబ్బంది వస్తుంది, నిజామాబాద్ ఎక్కడ మేము పోవడానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి మరి మీకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి 100% ప్రశాంత్ రెడ్డి గారి కారణం. అది మీకు కూడా తెలుసు. అది నిజం కాదని చెప్పండి. మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వద్దు, ఆమె క్యారెక్టర్ బాగలేదు, ఆమె చెడొస్తుంది పార్టీకి అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెడితే కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెప్పించి రెండోసారి కూడా మీకు మరి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. ఇది నిజం కాదా? ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని చెప్పేసి పార్టీని వినాశనం చేయడం, ఈరోజు కనిపెంచినటువంటి తండ్రిని కనిపెంచినటువంటి పార్టీని సర్వనాశనం చేయడానికి వేయాలని కంకణం కట్టుకున్నావు. కానీ భగవంతుడు అన్నవాడు ఉంటాడు. ఎప్పుడు కూడా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఏది కూడా జరగదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ
మరి మీరు అడుగుపెట్టిన తాట నాశనమే. ఈరోజు పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం కూడా పూర్తిగా కవిత గారి బాధ్యులు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో ఎక్కడ పోయినా కానీ కవిత గారు లిక్కర్ స్కామ్ చేస్తారు, ఆడంబెలకే లిక్కర్ స్కామ్ చేస్తారని చెప్పేసి ప్రజల లోపల తలెత్తుకోలేని పరిస్థితి మాకు. మరి ఈరోజు ఇది నిజం కాదా? మీరు లిక్కర్ కేసులో ఇరుక్కునేది నిజం కాదా? మీతో పార్టీకి చెడ్డ పేరు వచ్చింది నిజం కాదా? కాబట్టి కవితక్క గారు మీకు చెప్తున్నాం, మీ అనుచరులకు కూడా చెప్తున్నాం, ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా మచ్చలేనటువంటి నాయకుడు. కవిత గారు మచ్చలేని బాల్కొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మచ్చలేని మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద నిన్న అవాకులు చెవాకులు వారి అనుచరులతోటి మాట్లాడించినారు. మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మంచోడు ఎట్లయిండు, ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ రెడ్డి చెడ్డవాడు ఎట్లయిందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మచ్చలేని నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. వారి మీద మీరు మీ అనుచరులతోటి ఇష్టం ఉన్నట్లు మీరు మాట్లాడిచ్చినారు. స్వతహాగానే ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల వ్యవసాయం కలిగిన కుటుంబం. వారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నీ జాగృతి కార్యకలాపాలకు కూడా ఆర్థిక సహాయం చేసిన వ్యక్తే కానీ ఎక్కడ ఏ ఒక్కరిని చేయి చాచి అడిగిన వ్యక్తి కాదు. మరి మీరు ఇష్టం ఉన్నట్లు మీరు వారి మీద అవాకులు చెవాకులు మాట్లాడినారు. 100 ఎకరాల భూమిని పోగొట్టుకున్న కుటుంబం మా ప్రశాంత్ రెడ్డి గారిది. మరి అట్లానే అంతేకాకుండా వారు మొదటి నుండి కూడా 1994 నుండే ప్రశాంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు హైదరాబాద్. వారు వ్యాపారంలో సంపాదించిన డబ్బును బాల్కొండ ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ ఉద్యమకు కానీ మీ జాగృతి కార్యకలాపాలకు కూడా ఆర్థిక సహాయం చేసిన వ్యక్తే కానీ ఏ ఒక్కరోజు ఎవరిని చేయిచాసి అడిగిన వ్యక్తి కాదని ఈ సందర్భంగా నేను మీ కవిత గారిని హెచ్చరిస్తూ ఉన్నా. కంచె సేను వేసినట్టు ఎక్కడైతే కళ్ళతో చూసిన దాన్ని కూడా మొన్న కామారెడ్డిలో కవితమ్మ గారు చాలా విరుద్ధంగా ఆమె కళ్ళతో ఆమె చూసిన దానికి విరుద్ధంగా మాట్లాడింది కాళేశ్వరం పైన. దానికి ఖండనగానే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వరల్డ్ అంటే విచ్ ఇస్ ద లార్జ్ ప్రాజెక్ట్ ఏది ఉన్నది లిఫ్ట్ ఇరిగేషన్లో అంటే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉన్నది అని అంటే అది తెలంగాణలోనే ఉన్నది. దాని పేరు కాళేశ్వరంగానే ఉన్నది. ఇప్పుడు గూగుల్లో కూడా మనకు కనబడుతున్నది. ఇప్పుడు మీ తండ్రి గారు అనేటువంటి కేసీఆర్ గారిని మీరు కాళేశ్వరం మీద మాట్లాడితే ఆయన మీద మాట్లాడినట్టే. మీ కళ్ళతో చూసిన ఆ ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం నీళ్ళు ఆమె మాట్లాడింది ఏంటంటే నిజామాబాదు కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు రాలేదు. ఇగో దాని ప్రతికూలమే అంటే దాని పర్యావసనంగానే ఇలా మీకు చెప్పదలుచుకున్నది ఏంటిది అని అంటే ఎక్కడ 300 మీటర్ల డెప్త్లో ఉన్నటువంటి కాళేశ్వరం దాన్ని కేంద్ర ప్రభుత్వాలే ఆదర్శంగా తీసుకున్నాయి, కేసీఆర్ గారిని మెచ్చుకున్నాయి. అట్లాంటి ప్రాజెక్టు ప్రజల ముందుకు వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, నీళ్లు రాలేదని మీరు చెప్పినారు. ఎందుకంటే అది రివర్స్ పంపింగ్ ద్వారా మనం ఇలా కాకతీయ కెనాల్కు తీసుకురావ అంటే మనకు పోచంపాడుకి ఎస్ఆర్ఎస్పీకి తీసుకురావడం జరిగింది. 126 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా దాని పంప్ హౌజులతోని లిఫ్ట్ తీసుకొచ్చి 300 మీటర్ల లోతులో ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చడం అంటే మామూలు విషయం కాదు. దీనిని ప్రజలందరూ ఈ పత్రికాముఖంగా పాత్రికేయులందరూ చూసినారు. ఇలా వరద కెనాలు నిండుకుంటూ వస్తే ఏ గ్రామం కష్టాలు మంగళారతులతో ప్రజల హారతులు పట్టిండ్రు, హారతులు పట్టి పువ్వులతో స్వాగతం పలికిరు ఆ గంగమ్మ తల్లికి గోదారమ్మ తల్లికి. అట్లా పోచంపాడును ముద్దాడింది, ఇలా ఎస్ఆర్ఎస్పీని ముద్దాడి ఆ నీళ్లు దాంట్లోకి ఎంటర్ అయినాయి. ఇదంతా పత్రికలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. దాని వీడియో క్లిప్పింగ్ కూడా ఒక్క సెకండ్లో. ఆ జలాలకు స్థానికులు పూజలు చేశారు. కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. పునరుజ్జీవం పథకంలో భాగంగా రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ లోకి గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఇట్లా మనం వరద కాలువ మీద అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు వాటిని స్వాగతం పలుకుతూ ఆయన వెంబడి వేలాది గ్రామాల ప్రజలు ఇవాళ అక్కడి నుంచి వచ్చిండ్రు. దాని నుంచి మరి వరద కాలువకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేసినారు,
ఆయన స్వతహా ఒక ఇంజనీర్ అని మీరే ఒప్పుకున్నారు. ఆయన 9 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి ద్వారా శాంక్షన్ తీసుకొచ్చి ఇలా గ్రామాలల్లో ఒక్కొక్క తూముతోని 3-4 గ్రామాల చెరువులను నింపుతున్నాడు. ఆ చెరువులతో ఆయకట్టు అంతా సాగవుతూ ఉన్నది. ఇది నిజం కాదా? అట్లనే శ్రీరామ్ సాగర్లో నుంచి ఏదైతే బ్యాక్ వెనకాల బినోలా ఉంటుందండి, ఈ బినోల నుంచి సారంగపూర్ నుంచి మెంట్రాజ్పల్లికి వెళ్ళి మళ్ళీ కప్పలవాగు పెద్దవాగు వరకు నుంచి కొరుట్ల మెట్టిపల్లి వరకు మీన్స్ ఏంటంటే 21 ప్యాకేజ్. ఇదేమో రివర్స్ పంపింగ్ ద్వారా తూములతోని ఆయా గ్రామాల చెరువులకు అక్కడ నీళ్ళు అందించిండ్రు. ఆ రైతుల చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఆ వీడియోలన్నీ మీరు చూసినారు. అట్లనే ఇంకొకటి ఏంటంటే ప్యాకేజ్ 21, 22 ఏదైతే ఉందో అది దాని ద్వారా ఇలా సొరంగ మార్గము తర్వాత పంప్ హౌజ్లతో తీసుకొచ్చి చింతలూరు పచ్చల నడుకుడ కోసరం, చింతలూరు దగ్గర పచ్చల నడుకుడ పెద్దవాగు ఉంటుందండి, దానికోసం చింతలూరులా ఒకటి అవుట్లెట్ పెట్టిండ్రు. దాని తర్వాత అక్కడ నుంచి భీమగల్ కప్పలవాగు వస్తుంది, అక్కడ కూడా ఒక అవుట్లెట్ పెట్టిర్రు. ఈ నీళ్లతోని భీమగల్ నీళ్లతోని కాళేశ్వరం నీళ్లు గోన్గొప్పల చెక్ డ్యామ్ నింపిండ్రు. అట్లనే మోతే అక్లూరు చెక్ డ్యామ్ వరకు వచ్చినాయి. అప్పుడు వర్షం వచ్చింది. 3 చెక్ డ్యాములు కాళేశ్వరంతో నీళ్లు నింపింది కాదా? ఇగో దానికి సంబంధించిన వీడియోని కూడా మీరు ఒక్కసారి చూడండి. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం స్వరాష్ట్రంలో సాకారమైంది. కాళేశ్వర జలాలు రైతుల పంట పొలాలకు చేరాయి. ఎస్ఆర్ఎస్పీకి చేరిన గోదావరి జలాలను పంపు హౌస్ల ద్వారా 20-21వ ప్యాకేజీతో చింతలూరు పెద్దబాగుకు తరలించారు. పెద్దబాగులోకి వచ్చిన జలాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పూజలు చేస్తారు. ఈ ఘట్టాన్ని చూసి రైతులు పులకించిపోయారు. ఇచ్చిన మాట మేరకు రైతుల పంట పొలాలకు కాళేశ్వరం జలాలను ఇది నిజం కాదా? దీనికి వందలాదిగా అక్కడున్న గ్రామాల ప్రజలు వాగెంబడ ఏడ కాళేశ్వరము, ఏడ పచ్చలనడు కూడా, ఏడ కప్పల వాగు, ఎక్కడ చింతలూరు, అట్లా ఈ చింతలూరులో వదిలిన నీళ్లు కూడా పచ్చలనాడు కూడా చెక్ డ్యామ్ వరకు నీళ్లు వచ్చినాయి. అంటే అక్కడ చింతలూరు చెక్ డ్యామ్ నింపుకోవడం జరిగింది, దాని తర్వాత కొలిపాక్ చెక్ డ్యామ్ నింపుకోవడం జరిగింది, దాని తర్వాత పచ్చలనాడు కూడా చెక్ డ్యామ్ వరకు వచ్చేసరికి ఆ తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది. ఇట్లా చెక్ డ్యామ్లలో నీళ్ళు వేయడం వల్ల అటు 4 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులందరికీ బోర్లు ఇలా పోస్తున్నాయి. ఈ కాళేశ్వరం నీళ్లు కాదా? ఈ కాళేశ్వరం నీళ్లు గ్రామాలలోకి వచ్చినాయి, దానికి మేమే సాక్ష్యం. అట్లనే చేంగల్ గ్రామంలో ఇలా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులే వచ్చిండ్రు. ఎట్లా అంటే ప్రతి 3 ఎకరాలకు ఒక వాల్ ఇవ్వాలి, అవుట్లెట్ ఇవ్వాలి. దానికోసం చేంగల్ గ్రామంలో మనం ఇక్కడ పంప్ హౌస్ ఆన్ చేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి అక్కడ వాటర్ చార్జ్ చేసి చూపించడం జరిగింది. ఇలా రైతుల పొలాలకు రెడీ ఉన్నాయి. దానికోసమే ఓన్లీ అవుట్లెట్లే చేయాలి. మెయిన్ పైప్ లైన్ అయిపోయింది, పంప్ హౌస్లు అయిపోయినాయి. అట్లనే ప్రతి 3 ఎకరాలకు నీళ్లు పోవడం, అవుట్లెట్లు బిగించడమే తరువాయి ఉన్నది. దీని గురించి కూడా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోచంపాడు వచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇచ్చిండు. సార్ తొందరగా నాకు అవుట్లెట్లు బిగించండి, బిగిస్తే నా రైతులు వస్తాయని ఆయన కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చూడండి దానికి సంబంధించింది. నిజామాబాద్ జిల్లాలో మన ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటి గురించి వారికి ఇట్లా ఆన్గోయింగ్ ప్రాజెక్టు చౌటుపల్లి ఎత్తిపోతల పథకము, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ఎక్కడైతే రైతులకు చివరన అవుట్లెట్లు బిగించాల్సి ఉన్నాయో అవి సత్వరం చేయండి సార్. దాని గురించి అసెంబ్లీలో కూడా వారు మాట్లాడినారు. అదే పాయింట్ ఇక్కడ పోచంపాడులో కూడా వారికి వినతి పత్రం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంత చేసి ఇంత అయిపోయిన తర్వాత రైతుల దగ్గరికి నీళ్ళు వచ్చినాయి, జస్ట్ అవుట్లెట్లే బాకీ ఉన్నాయి కాళేశ్వరం. ఇంత బ్రహ్మాండంగా ఇలా రైతులకు చెరువులకు నీళ్ళు వచ్చినాయి, ఎస్ఆర్ఎస్పీలకు నీళ్ళు వచ్చినాయి. ఇలా కప్పలవాగు పెద్దవాగులలో 3 చెక్ డ్యాములు నింపడం జరిగింది అవే నీళ్ళతోని. ఇట్లా ఈ నీళ్ళన్నీ రైతులకు అందిపుచ్చినాయి. దానివల్ల ఆ పక్కన బోర్లన్నీ రికవర్ అయినాయి. ఇంత చేసి కూడా దీనిని ఆమె కళ్ళతో చూసి ఆమెనే ఒక దశలో మెచ్చుకున్నది. ఆమె కూడా ఏమన్నది ఒక్కసారి చూడండి. ఆమె కవిత గారు పార్లమెంట్ పరిధిలో రైతన్నలు చాలా ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా సాగు చేసుకోవడానికి నీరు కావాలనేటటువంటి ప్రయత్నం తెలంగాణ రాకముందు పడ్డ గోస అన్ని కూడా మనం గమనించుకున్నాం. ఆ గోస గమనించినాం కాబట్టే తెలంగాణ రాగానే 2014లో ఎన్నికలకు పోయిన సందర్భంలో మనం ఒక మాట చెప్పినాం. మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సాగు విస్తీర్ణాన్ని తప్పకుండా పెంచుతామని చెప్పినాం. చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం కావచ్చు, కాళేశ్వరం ప్యాకేజ్ 21 కావచ్చు, నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, మిషన్ కాకతీయతోని
వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, ఎగ్జామ్లు కట్టడం కావచ్చు, వీటన్నిటితోని 1,24,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేసుకున్నాం. కొత్తగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించబోతా ఉన్నాం. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 5,98,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చిందని మీ అందరి దగ్గర నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయకట్టు సక్సెస్ అయింది, కాళేశ్వరం సక్సెస్ అయింది, ఆ నీళ్లు వచ్చినాయి. కొత్తగా 4 లక్షల ఎకరాలను స్థిరీకరణ జరిగింది, రైతులకు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా. దాంట్లో దిగ్విజయమైనం. దాంట్లో కేసీఆర్ గారు చాలా కష్టపడి, ప్రశాంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మంచి ప్రాజెక్టు పూర్తి చేసినారని ఆమె నోరుతోనే, ఆమె మాటల్లోనే మొత్తం చెప్పడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పైన కేసీఆర్ బిడ్డగా, ఒక బీఆర్ఎస్ కుటుంబ సభ్యురాలిగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ మంత్రులు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఎంతో గౌరవించి ఆమె ఉన్నత స్థానానికి మా నిజామాబాద్ జిల్లా తరఫున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా గౌరవాన్ని ఇస్తూ వచ్చింది. అందులో భాగంగా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని సంఘటనలు ఎదురైనా గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఆమె చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమాల్లో ఆమెకు అండదండలుగా ఉంటూ వస్తున్నారు. ఇన్ని సహాయ సహకారాలు అందుకున్నటువంటి కవిత గారు ఏమాత్రం సోయి లేకుండా తన అనుచర వర్గంతో మరియు ఆమె కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆమె తాను మాట్లాడాల్సిన మాటలను తన అనుచరులతో మాట్లాడించడం చాలా సిగ్గుచేటు. కల్వకుంట్ల కవిత గారు నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా ఉన్నప్పుడు మంజీరా తీర ప్రాంతంలో ఉస్కే దందాలో ఏ విధంగా డబ్బులు ఏ రూపంలో వచ్చినాయి అన్నీ కూడా విలేకరులైనా మీకు తెలుసు, దాదాపుగా ఓట్లేసిన ప్రజలకు కూడా తెలుసు. తదనంతరం ఆమె నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా గుట్కా వ్యాపారం ప్రభుత్వ వ్యతిరేకమని తెలిసి కూడా గుట్కా వ్యాపారుల దగ్గర కమిషన్లు తీసుకున్న విషయం కూడా దాదాపుగా ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా కళ్ళు డిపోలు, నిజామాబాద్ జిల్లాలో కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళు డిపోల ద్వారా కూడా ఏ విధంగా కమిషన్లు వచ్చినాయి, ఏ విధంగా డబ్బులు వచ్చినాయి అనేది కవిత గారికి కావచ్చు, కవిత గారు ఉన్నటువంటి అనుచరులకు కావచ్చు ఏ విధంగా ముట్టినాయి అన్న విషయం లోకం మెరిగిన సత్యం. అది నిజామాబాద్ జిల్లాలో ప్రజలందరికీ తెలుసు. అది ఒకటే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ వరకు వెళ్ళి లిక్కర్ కేసులో ఏ విధంగా ఇరుక్కున్నదో యావత్ ప్రపంచం, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానాయకులు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు గమనించారు. ఆ కేసులో జైలు కూడా వేయించినటువంటి వ్యక్తి మీరు. అట్లాంటి వ్యక్తి ఎలాంటి మచ్చలేని నాయకులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడడం, విమర్శించడం సరి అయిన పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు మీరు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశాంత్ రెడ్డి తరఫున ఒక సైనికుల్లా పనిచేసి ఎక్కడికక్కడ నిన్ను ఎండగడతామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు 14-15 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించినటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
కష్టకాలంలో ఉన్నటువంటి టైంలో మీరు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో ఒక పని కట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం, ప్రశాంత్ రెడ్డి గారి పైన మాట్లాడి గౌరవ కేసీఆర్ గారి పైన మాట్లాడడం చాలా విడ్డూరం. అంతేకాకుండా మన కవిత గారు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ముఖ్య నాయకులు ఎవరైతే కేసీఆర్కి దగ్గర ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నారో వాళ్ళపైన అవాకులు చివాకులు పేయడం, అదేవిధంగా విమర్శించడం జరుగుతున్నది. ఇంకొకటి కవిత గారు మా ఆలోచించేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే లిక్కర్ రాణిగా పేరు సంపాదించారో, ఎప్పుడైతే మీరు జిల్లా నుండి ఢిల్లీ వరకు, నిజామాబాద్ జిల్లా నుండి ఢిల్లీ వరకు ఒక లిక్కర్ స్కామ్లో ఎరుక్కొని సిగ్గు లేకుండా, ఒక ఆడదాని ఉండి సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్లో ఓ లిక్కర్ రాణిగా మారి, ఎప్పుడైతే మీరు లిక్కర్ రాణిగా మారి అరెస్ట్ అయ్యారో అప్పటి నుండే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయంగా కష్టాలు ఎదురైన విషయం ఓటర్లందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలకైతే బాగా తెలుసు. ఎందుకనంటే 10 సంవత్సరాలు నేను ఒక ఎంపీగా మోసినటువంటి జిల్లా ప్రజలు ఉన్నారు. మేము ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మళ్ళొకసారి చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా, మా అందరి ఆడబిడ్డగా, యావత్ తెలంగాణ సమాజం నిన్ను ఒక ఆడబిడ్డగా గౌరవించి ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. ఒకవేళ మీ పద్ధతిలో మార్పు రాకున్నట్లయితే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుండి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేసి నీ వెంటబడి, మీరు కావచ్చు, మీ అనుచర వర్గం కావచ్చు, మీరు ఎవరైతే మాట్లాడిస్తున్నారో ఆ మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, బహిరంగ సవాలు విసురుతున్నారు కదా. ప్రశాంత్ రెడ్డి కాదు బహిరంగ చర్చ, మేము వస్తాం. ఆయన ఎవరైతే మాట్లాడిండో ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇదే ఒకటి చివరిగా చెప్తున్నాం, కవిత గారు ఇప్పటి మానుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పతనానికి బీజేపీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు. రేవంత్ రెడ్డి అమ్ముల పొదల నుంచి విసిరిన బాణానివి నువ్వు, రేవంత్ రెడ్డి అమ్ముల పొదల నుంచి వదిలిన బాణానివి నువ్వు. దాదాపుగా ఇది ప్రజలందరూ గమనిస్తారు. కవితమ్మ, మళ్ళొకసారి చెప్తున్నాం, దయచేసి మీరు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని ఒక కళతోని, ఒక విజన్తోని, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి అంశంతో గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఈ విధంగా కేసీఆర్ గారిని బాధ పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ముఖ్య నాయకులను బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు. మీ పద్ధతిని మార్చుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా నుండి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.